ప్రజ్ఞ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. ఈ వీడియోలో మనం డీఎస్సీ బయాలజీలో భాగంగా 8వ తరగతి జీవశాస్త్రంలోని 3వ పాఠ్యాంశం అయినటువంటి సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 1లో మనం క్విక్ రివిజన్‌గా కొన్ని అంశాలైతే నేర్చుకుందాం. ఈ వీడియోను మొదటిసారి మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్‌నైతే అందించండి. సూక్ష్మజీవుల ప్రపంచం ఈ పీడిఎఫ్ 2025 సంబంధించిన పీడిఎఫ్ అండి. ఒకవేళ ఈ పీడిఎఫ్ మీకు కావాల్సి ఉంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నేను కామెంట్ సెక్షన్‌లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 1. పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలలో మజ్జిగను ఎందుకు కలుపుతాం? వండిన ఆహారం కొన్ని రోజుల తర్వాత ఎందుకు పాడవుతుంది? ఉదయం నిద్ర లేవగానే నోటి నుండి దుర్వాసన ఎందుకు వస్తుంది? ఈ అధ్యాయంలో ఇలాంటి మార్పులకు కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సూక్ష్మదర్శిని ఆవిష్కరణ, సూక్ష్మజీవులను కనుగొనడం. ఆంటోనీ వాన్ లీవెన్హుక్ నెదర్లాండ్స్ దేశం చెందినటువంటి ఒక వస్త్ర వ్యాపారి. మనం నూలు వర్తకుడు అని కూడా అంటాం. ఈ యొక్క ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఏ దేశం అండి? నెదర్లాండ్స్కు చెందినటువంటి ఒక వస్త్ర వ్యాపారి లేదా నూలు వర్తకుడు. ఈ యొక్క ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఆంటోనీ లీవెన్హుక్ ఎన్ని కటకాలండి? ఒకే కటకం ఉన్న శక్తివంతమైనటువంటి ఈ యొక్క సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఈ సూక్ష్మదర్శినే మనము సరళ సూక్ష్మదర్శిని, సింపుల్ మైక్రోస్కోప్ అంటామండి. సరళ సూక్ష్మదర్శిని, సింపుల్ మైక్రోస్కోప్. ఈ యొక్క ఆంటోనీ వాన్ లీవెన్హుక్ తయారు చేసినటువంటి ఈ యొక్క ఒకే కటకం ఉన్నటువంటి శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఈ యొక్క సూక్ష్మదర్శిని అనేది వస్తువును 300 రెట్లు పెద్ద చేసి చూపగలుగుతుంది. ఈ యొక్క ఆంటోనీ వాన్ లీవెన్హుక్ తయారు చేసిన ఈ యొక్క సూక్ష్మదర్శిని అనేది వస్తువును 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. శక్తివంతమైన కటకాలు చేయగల నైపుణ్యము, ఉత్సుకత అతని శక్తివంతమైన సూక్ష్మదర్శినిని కనిపెట్టడం వెనుక ఉన్న రహస్యాలు. శక్తివంతమైన కటకాలు చేయగల నైపుణ్యం అంటే శక్తిగల కటకాలు ఎలా నైపుణ్యం చేస్తాయి, అదేవిధంగా ఉత్సుకతను అతడు శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనుగొనడం వెనుక ఉన్నటువంటి రహస్యంగా చెప్పవచ్చు. సుమారు 1677 సంవత్సరంలో 1674 సంవత్సరంలో 1674 సంవత్సరంలో ఈ యొక్క ఆంటోనీ వాన్ లీవెన్హుక్ తాను తయారు చేసినటువంటి లేదా తాను రూపొందించినటువంటి సూక్ష్మదర్శినితో కుంట నుండి సేకరించిన నీటి బొట్టులో లేదా నీటి చుక్కలో ఈ యొక్క లీవెన్హుక్ 1674లో
లివెన్‌హుక్ తాను రూపొందించినటువంటి ఈ యొక్క సూక్ష్మదర్శిని సహాయంతో లేదా సూక్ష్మదర్శినితో కుంట నుండి నీటిని సేకరించారండి. కుంట నుండి నీటిని సేకరించినటువంటి ఆ నీటి బొట్టులో కదులుతూ ఉన్నటువంటి చిన్న చిన్న పరిమాణంలోని జీవులను కనుగొన్నాడు. ఈ యొక్క లివెన్‌హుక్ తాను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని సహాయంతో. ఈ యొక్క నీటి బొట్టులో చిన్న చిన్నగా కలుతున్నటువంటి ఈ యొక్క జీవులనే ఈ యొక్క లివెన్‌హుక్ ఏమనంటే యానిమల్ క్యూల్స్ అన్నాడు. ఏమన్నాడంటే యానిమల్ క్యూల్స్ అన్నాడు. తర్వాత కాలంలో ఈ యానిమల్ క్యూల్స్‌కే తర్వాత కాలంలో ఈ యొక్క యాంటెన్వల్ లివెన్‌హుక్ ఈ యానిమల్ క్యూల్స్‌కే బాక్టీరియా అనే పేరును పెట్టారండి. అంటే కుంట నుండి నీటిని సేకరించి అందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చిన్న చిన్న జీవులు కదులుతున్నటువంటి జీవులను ప్రశ్నించాడు. వీటినే ఈ యొక్క యాంటెన్వల్ లివెన్‌హుక్ ఈ యొక్క సూక్ష్మజీవులను యానిమల్ క్యూల్స్ అన్నాడండి. తర్వాత కాలంలో ఈ యొక్క యానిమల్స్ క్యూల్స్‌కే బాక్టీరియా అని పేరు పెట్టడం జరిగింది లివెన్‌హుక్. అంటే మొట్టమొదటిసారిగా బాక్టీరియాకు పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరంటే మనం లివెన్‌హుక్ అని చెప్పాలండి. మొట్టమొదటిసారిగా సజీవ కణాలను మరి కనుగొన్నది ఎవరంటే మనము యాంటన్ వాన్ లివెన్‌హుక్ అని మనం చెప్పవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క యాంటన్ వాన్ లివెన్‌హుక్ యానిమల్ క్యూల్స్‌తో పాటు యానిమల్ క్యూల్స్ అంటే ఏంటి? బాక్టీరియాలతో పాటు. ఈ యొక్క యానిమల్ క్యూల్స్‌తో పాటు అతను అనేక రకాల సూక్ష్మజీవులను కూడా తన సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు. ఏ సూక్ష్మదర్శిని? తాను తయారు చేసినటువంటి ఒకే కటకమైనటువంటి సూక్ష్మదర్శిని. ఈ యొక్క ఒకే కటకమైనటువంటి ఈ యొక్క సూక్ష్మదర్శిని మనం సరళ సూక్ష్మదర్శిని సింపుల్ మైక్రోస్కోప్ అనొచ్చండి. ఈ యొక్క సరళ ఈ యొక్క సూక్ష్మదర్శిని సహాయంతో ఇతను వస్తువును 300 రెట్లు పెద్దగా చూపెట్టేదిగా ఉంటుందండి ఈ యొక్క సూక్ష్మదర్శిని. రైట్. ఆ తర్వాత యానిమల్ స్కిల్స్‌తో పాటు ఈ యొక్క లివెన్‌హుక్ అనేక రకాల సూక్ష్మజీవులను కూడా తాను సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. తర్వాత వీటికి వివిధ పేర్లు పెట్టడం జరిగింది. అంటే తన సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించినటువంటి వివిధ జీవులకు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ శక్తివంతమైన సూక్ష్మదర్శిని ఆవిష్కరణ ఇతర సూక్ష్మజీవులను కనిపెట్టడానికి దోహదపడింది. ఈ శక్తివంతమైన అంటే లివెన్‌హుక్ కనిపెట్టినటువంటి లేదా తయారు చేసినటువంటి ఈ యొక్క శక్తివంతమైన సూక్ష్మదర్శిని అనేది ఇతర సూక్ష్మజీవులను కనిపెట్టడానికి దోహదపడింది లేదా ఇతర సూక్ష్మజీవులు కనిపెట్టడానికి సహాయపడింది. రైట్. చూడండి, ఇది లివెన్‌హుక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని. గత డీఎస్సీలో కొన్ని బొమ్మలు అడిగి ఆ బొమ్మల యొక్క పేర్లు అడిగేవాడండి ఇంతకుముందు. ఒకవేళ అదే రిపీట్ అయితే ఈ బొమ్మ ఇచ్చి దీని పేరు అడిగితే మనం చెప్పాలండి లివెన్‌హుక్ తయారు చేసినటువంటి సరళ సూక్ష్మదర్శిని. ఈ విధంగా బొమ్మ ఇచ్చి పటంలో చూపబడినటువంటి దీన్ని కనుగొన్నది ఎవరు లేకపోతే తయారు చేసేది ఎవరంటే లివెన్‌హుక్. పటంలో కనిపించేది ఏంటంటే సూక్ష్మదర్శిని. లేకపోతే ఈ బొమ్మ చేసి ఈ సూక్ష్మదర్శిని వస్తువును ఎన్ని రెట్లు పెద్దగా చూపిస్తుందంటే మనం ఏం చెప్పాలండి 300 రెట్లని మనం చెప్పవలసి ఉంటుంది. ఇది లివెన్‌హుక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శిని పటం. ఇక నెక్స్ట్ పోతే సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు మనము మైక్రోబ్స్ అంటామండి. సూక్ష్మజీవులు ఏమంటే మైక్రోబ్స్. రైట్. మన చుట్టూ ఉన్న పరిసరాలలో అనేక సూక్ష్మజీవులు ఉన్నాయి. వాటిని కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. మన చుట్టూ అనేక సూక్ష్మజీవులు ఉన్నాయండి. ఈ యొక్క సూక్ష్మజీవులను కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలము. మరి కింద మనకు కొన్ని పటాలు ఇచ్చారండి. ఆ పటాలు
సూక్ష్మజీవులండి. అవేంటో మనం చూద్దాం. చూడండి, ఇవన్నీ సూక్ష్మజీవులు. మొదటిది చూడండి, కోకస్. కోకస్ అంటే ఏంది? ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. అంటే బ్యాక్టీరియాల యొక్క ఆకారాన్ని బట్టి వాటికి పేర్లు అయితే పెట్టడం జరిగిందండి. ఇది మనకి ఇంటర్మీడియట్ కనబడింది. ఈ కోకస్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా. ఏం బ్యాక్టీరియా అంటే, ఇక కోకస్ బ్యాక్టీరియా అనేది గోళాకారమైనటువంటి బ్యాక్టీరియాకు ఉదాహరణగా చెప్పొచ్చండి. ఈ కోకస్ బ్యాక్టీరియా అంటే గోళాకారమైన బ్యాక్టీరియా, మనం కోకస్ బ్యాక్టీరియా అంటే ఈ విధంగా గుండ్రంగా ఉంటాయి. ఇక అదేవిధంగా ఈ గ్రీన్ కలర్ ఉన్నది కూడా, ఇది కూడా బ్యాక్టీరియా అండి. ఈ యొక్క బ్యాక్టీరియా అనేది దండాకారంలో ఉంటుందండి. ఏ ఆకారం ఉంటుంది? దండాకారం ఉంటుంది. ఈ దండాకారం ఉంటే ఈ బ్యాక్టీరియా మనం అంటే బ్యాసిల్లస్ బ్యాక్టీరియా అంటాం. బ్యాసిలస్ బ్యాక్టీరియా అంటాము. ఇక ఈ పటంలో చూపెట్టింది లాక్టోబాసిల్లస్ అండి. ఈ యొక్క లాక్టోబాసిల్లస్ ఏం చేస్తుంది? పాలను పెరుగుగా మార్చడంలో సహాయపడుతుంది. ఇవి సూక్ష్మజీవులు అండి. ఇక నెక్స్ట్ క్రింది పటంలో మరికొన్ని సూక్ష్మలు ఉన్నాయి. అవి ఏంటి సార్ అంటే పెన్సిలియం. ఏంటి సార్? పెన్సిలియం. ఇక్కడ శిలీంధ్రానికి సంబంధించినటువంటి ఒక సూక్ష్మజీవి అండి. ఇది పెన్సిలియం. ఈ యొక్క పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి పెన్సిలిన్ అనేటువంటి సూక్ష్మ జీవనాశకాన్ని, అంటే దీన్ని మనము యాంటీబయోటిక్స్ అంటాం, సూక్ష్మ జీవనాశకాన్ని తయారు చేస్తండి. ఈ పెన్సిలిన్ అనేది శిలీంధ్రానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ పోతే రైజోపస్. ఏంటండి? రైజోపస్. ఈ యొక్క రైజోపస్ అంటే సాధారణంగా బ్రెడ్ మోల్డ్ అంటామండి. బ్రెడ్ మోల్డ్, ఇది కూడా సూక్ష్మజీవులకు ఉదాహరణ చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఆస్పర్జిలస్. ఈ యొక్క ఆస్పర్జిలస్ అనేది కూడా శిలీంధ్రమే. ఆస్పర్జిలస్ కూడా శిలీంధ్రం. ఈ విధంగా పెన్సిలియం, రైజోపస్, ఆస్పర్జిలస్ ఈ శిలీంధ్రాలు కూడా మనం సూక్ష్మజీవులకు మనం ఉదాహరణగా మనము చెప్పవచ్చు. రైట్. మరి కొన్ని సూక్ష్మజీవులు అంటే ఏంటంటే కంటికి కనిపించకుండా కేవలం మైక్రోస్కోప్తో మాత్రమే మనం చూడగలిగే అలాంటి జీవులను మనము మైక్రోబ్స్ లేదా సూక్ష్మజీవులు అంటాము. ఈ యొక్క కోకస్ బ్యాక్టీరియా అంటే గుండ్రని బ్యాక్టీరియాలు, అదేవిధంగా దండాకారం వంటి ఈ యొక్క బ్యాక్టీరియా, అదేవిధంగా లాక్టోబాసిల్లస్, అదేవిధంగా పెన్సిలియం, మరి రైజోపస్, అదేవిధంగా ఆస్పర్జిలస్ అనేవి, ఇవన్నీ కూడా మనం సూక్ష్మజీవులకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే అమీబా అండి. నెక్స్ట్ ఏంటి? అమీబా. రైట్. ఇక్కడ అమీబా అనేది కూడా ఒక సూక్ష్మజీవే. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవి అండి అమీబా. ఇక నెక్స్ట్ పోతే పారామిసం అండి. పారామిసం. ఈ యొక్క పారామిసం అనేది చూడండి, ఇక్కడ ఈ విధంగా కాలు చెప్పుని పోలి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పారామిసం మనం అంటే స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అంటామండి. స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అంటాము. ఇది పారామిసం. ఇక మూడవ ప్రోటోజోవా ఏంటి సార్ అంటే వర్టిసెల్లా. ఏ సెల్ అండి? వర్టిసెల్. ఇక వర్టిసెల్ అనేది ఈ విధంగా గంటాకృతి ఉంటుంది కాబట్టి ఈ వర్టిసెల్ మనం అంటే బెల్ ఎనిమల్ క్యూల్ అంటామండి. బెల్ ఎనిమల్ క్యూల్ అంటాము. ఇవి కూడా సూక్ష్మజీవులకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే కింద చూడండి, క్లామిడోమోనస్, స్పైరోగేరా, అదేవిధంగా డయాటమ్స్ అండి. డయాటమ్స్. రైట్. ఇక్కడ క్లామిడోమోనస్, అదేవిధంగా స్పైరోగేరా, అదేవిధంగా డయాటమ్స్ను కూడా మనం ఏమంటామంటే ఈ యొక్క శైలాలు మనం సూక్ష్మ ఉదాహరణ చెప్పవచ్చండి. ఈ యొక్క క్లామిడోమోనస్లో మరి గిన్నె వంటి హరితరేణి ఉంటుందండి. అంటే గిన్నె ఆకారం వంటి హరితరేణి ఉంటుంది. ఇది క్లామిడోమోనస్. దీంట్లో ఏమో నిచ్చెన ఆకారం ఉన్నటువంటి హరితరేణులు ఉంటాయి. ఇక మూడవది డయాటమ్స్ అంటాము. ఈ యొక్క డయాటమ్స్ అనేవి బ్యాసిల్లారియోఫైసి తరగతి చెందినటువంటి జీవులు చెప్పవచ్చు. ఈ డయాటమ్స్ని సాధారణంగా టూత్ పేస్ట్లో తయారీలో ఉపయోగిస్తారండి. టూత్ పేస్ట్ల తయారీలో ఉపయోగిస్తారు.
ఇక ఈ డయాటమ్స్ని ఇంకేమంటామంటే వృక్షరాజ్య ఆభరణాలు అంటామండి. వృక్ష రాజ్య ఆభరణాలు అంటాము. ఈ యొక్క డయాటమ్స్ అనేది ఒక సబ్బు పెట్టే వల్ల ఉంటుందండి. పైన క్యాప్, కింద క్యాప్ ఏ విధంగా సబ్బు పెట్టే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఈ యొక్క డయాటమ్స్. సో ఇదంతా కూడా మనకి ఇంటర్మీడియట్ ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాము. ఇవన్నీ సూక్ష్మజీవులు. నెక్స్ట్ పోతే స్పైరులినా. నెక్స్ట్ ఏంటండి స్పైరులినా అండి. అదేవిధంగా ఈడగోనియం, అదేవిధంగా సెరటివ్, ఇవన్నీ కూడా మనం సూక్ష్మజీవులకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఈ యొక్క స్పైరులినాని మనకు ఆహారంగా ఉపయోగిస్తారండి. ఆహారంగా ఉపయోగిస్తారు ఈ యొక్క స్పైరులినా అనేటువంటి ఈ యొక్క శైవలాన్ని. ఇవన్నీ కూడా సూక్ష్మజీవులు. ఇక మరికొన్ని సూక్ష్మజీవులు అండి సైక్లాప్స్. ఏంటండి సైక్లాప్స్, అదేవిధంగా డాఫ్నియా, గజ్జి క్రీమ్ అండి. దీన్ని మనం ఏమంటామంటే ఎకారస్ అంటాము. దీన్ని గజ్జి క్రీమ్ అంటాము. ఇక నెక్స్ట్ పోతే కనురెప్ప క్రిమి. ఈ యొక్క సైక్లాప్స్ కానీ, డాఫ్నియా కానీ, గజ్జి క్రిమి కానీ, కనురెప్ప క్రిమి కానీ ఇవన్నీ కూడా సూక్ష్మ ఆర్ద్రోపోడులు, అంటే ఆర్ద్రోపోడా వర్గానికి చెందినటువంటి సూక్ష్మ జీవులండి. వీటిని మనము సూక్ష్మ ఆర్ద్రోపోడులుగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే సూక్ష్మజీవుల సమూహం. సూక్ష్మజీవుల సమూహం మనం సూక్ష్మజీవుల సమూహాలైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోమలు, శైవలాలు మరియు సూక్ష్మ ఆర్ద్రోపోడాకు చెందినటువంటి సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవడానికి మనం వివిధ రకాల కృత్యాలను చేసి మనం వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. రైట్. ఫస్ట్ సూక్ష్మజీవులని ఎలా తెలుసుకోవచ్చు చూడండి. నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను మనం తెలుసుకుందాం. కుంట లేదా చెరువు నుండి కొంత నీటిని సేకరించి ఆ నీటిలో ఆకుపచ్చని చెట్టు కొద్దిగా ఉండేటట్టు తీసుకోవాలండి. ఈ సేకరించినటువంటి ఈ యొక్క నీటిని మనం 1 లేదా 2 చుక్కలను స్లైడ్పై వేసి మనం సూక్ష్మదర్శిని సహాయంతో సూక్ష్మదర్శి చేత మనం పరిశీలించితే ఆ నీటిలో కొన్ని రకాల సూక్ష్మజీవులను మనము స్పష్టంగా చూడవచ్చు. రైట్. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో జూలై 24వ తారీఖున మొదటి సెషన్లో ఇక్కడ బిట్ ఇచ్చాడండి శ్రీంద్రాలు. ఏమొచ్చాడంటే ఇక్కడ కుంట నీటి నుండి మరి వేటిని ఏ జీవులను పరిశీలిస్తారని ఒక బిట్ రావడం జరిగిందండి. ఒకసారి చూడండి అక్కడ. ఇక నెక్స్ట్ పోతే శిలీంధ్రాలను పరిశీలించడం. ఈ కుంట నీటిలో ఉండే మొత్తం కూడా శైవలాలు ఉంటాయి. ఇక శిలీంధ్రాలని పరిశీలించడం. సాధారణంగా వర్షాకాలం తర్వాత చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణాలు కుళ్ళిన వ్యర్థ పదార్థాలపైన, పొలాల్లోని గడ్డి మధ్యలో కుళ్ళిపోయినటువంటి చెట్ల దొంగలపైన మలవడాన్ని మనం చూస్తుంటామండి. ఎప్పుడు వర్షాకాలము వచ్చినప్పుడు, చిన్న చిన్న వర్షాలు వచ్చినప్పుడు మనం సాధారణంగా ఈ యొక్క కుళ్ళిన పదార్థాలపైన, అదేవిధంగా పొలాల్లోని గడ్డి మధ్యలో, అదేవిధంగా కుళ్ళిన చెట్ల యొక్క దొంగలపైన, ఆ కాండాలపైన మనం చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణాలు మనము చూస్తుంటామండి. ఇవి ఏంటి సార్ అంటే ఇవి శిలీంధ్రాలు. అప్పుడప్పుడు చెట్లపైన తెల్లటి మచ్చలాంటి ఆకారాలు కూడా మనం పరిశీలిస్తామండి. అప్పుడప్పుడు ఈ యొక్క చెట్ల బెరడుపైన, కాండం యొక్క బెరడుపైన తెల్లని మచ్చలాంటి ఆకారాలు ఉంటాయండి. ఈ ఆకారాలు కూడా మనం శిలీంధ్రాలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చండి. ఇవన్నీ కూడా శిలీంధ్రాలే. ఇంకా నెక్స్ట్ కుళ్ళిన కూరగాయలు నల్లగా మారి చెడిపోయిన బ్రెడ్, కొబ్బరి నుండి కొంచెం పదార్థాన్ని సూది తీసి స్లైడ్ పైన ఉంచండి. అంటే కుళ్ళిపోయినటువంటి కూరగాయలు కానీ,
నల్లగా మారిన బ్రెడ్ గానీ, లేదా నల్లగా మారిన కొబ్బరి నుండి గానీ కొంచెం పదార్థాన్ని తీసి మనం సుద్ది తీసి దీన్ని మనం స్లైడ్ పైన వేయాలి. స్లైడ్ పైన వేసి ఏం చేయాలంటే ఒక చుక్క నీరు వేసి దానిపైన కవర్ స్లిప్ వేసి మనం పరిశీలించినట్టయితే దాంట్లో మనం ఏమిటంటే శిలీంధ్రాలను మనం చూడవచ్చు. ప్రధానంగా రైజోపస్ శిలీంధ్రాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ బ్యాక్టీరియాలను పరిశీలించడం అండి. బ్యాక్టీరియాలను పరిశీలించడం. రైట్. ఇక్కడ బ్యాక్టీరియాలు పరిశీలించడానికి ప్రధానంగా మజ్జిగ అండి. మజ్జిగ బ్యాక్టీరియా మజ్జిగ లేదా పెరుగులోను బ్యాక్టీరియా మజ్జిగ లేదా పెరుగులోను నాలుగుపై ఉండే పాచి అంటే నోరు శుభ్రం చేయకముందు, అంటే ఉదయం లేచి బ్రష్ చేయకముందు ఈ యొక్క పాచిలో ఉంటుంది ఈ యొక్క బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియాలు ఎక్కడ ఉంటారంటే మజ్జిగ లేదా పెరుగులోను నాలుగుపై ఉన్నటువంటి ఈ యొక్క పాచిలోను ఈ యొక్క బ్యాక్టీరియాలు అయితే చూడవచ్చు. అదేవిధంగా ఈ యొక్క బ్యాక్టీరియాలు నేలలోను, చెట్ల బెరడుపైన, మన చర్మం మీద చంకలోను ఇంకా అనేక ప్రదేశాల్లో ఈ యొక్క బ్యాక్టీరియాలు మనం చూడవచ్చు. కానీ ఈ బ్యాక్టీరియాలను మనం కంటితో చూడలేము. కారణం ఏంటంటే ఇవి సూక్ష్మజీవులు, మైక్రోబ్స్, సూక్ష్మజీవులు. మరి వీటిని చూడాలంటే ఏం కావాలి? సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రం ఈ యొక్క బ్యాక్టీరియాలను మనము స్పష్టంగా చూడవచ్చు. ఎక్కడ ఉంటాయి ఈ బ్యాక్టీరియా అంటే మజ్జిగ, పెరుగులోను, నాలుగుపై ఉండే పాచి, అదేవిధంగా చెట్ల బెడపైన, చర్మం మీద, చంకలోను ఇంకా అనేక ప్రదేశాల్లో ఈ యొక్క బ్యాక్టీరియా అయితే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న ప్రయోగం ఉందండి. 1 లేదా 2 చుక్కల మజ్జిగ తీసుకొని 1 లేదా 2 చుక్కల మజ్జిగ తీసుకొని 1 లేదా 2 చుక్కల మజ్జిగను తీసుకొని స్లైడ్ పైన ఉంచాలండి. స్లైడ్ పైన ఉంచాలి. ఉంచి ఈ స్లైడ్ను 3 నుండి 4 సెకన్ల పాటు వేడి చేయాలి. 3 నుండి 4 సెకన్ల పాటు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఈ యొక్క స్లైడ్ పైన కొన్ని చుక్కలు క్రిస్టల్ వైలెట్, వెరీ ఇంపార్టెంట్ అండి, బ్యాక్టీరియాలను అభిరంజనం చేసేటువంటి అభిరంజకం ఏంటంటే క్రిస్టల్ వైలెట్, గుర్తుంచుకోవాలి. రైట్. ఇక్కడ ఈ యొక్క స్లైడ్ను 3 నుండి 4 సెకన్ల పాటు వేడి చేసి దానిపైన కొన్ని చుక్కలు ఈ యొక్క క్రిస్టల్ వైలెట్ ద్రావణాన్ని వేయాలి. తర్వాత 30 నుండి 60 సెకండ్లు అంటే అర్ధగంట నుండి గంట అండి, సారీ అండి, అర నిమిషం నుండి నిమిషం. రైట్. ఇక 30 నుండి 60 సెకండ్ల పాటు కదపకుండా ఉంచాలి. ఉంచిన తర్వాత నీటితో ఆ స్లైడ్ని నెమ్మదిగా కడిగి ఈ యొక్క స్లైడ్ను సంయుక్త సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించినట్లయితే మనకి కనబడే ఉంటే ఒక డయాగ్రామ్ ఉంటుంది. దానిలో ఒక బొమ్మ కనబడుతుంది, ఒక జీవి అయితే కనబడుతుంది. ఆ జీవిని మనం పటం సహాయంతో మనం ఆ నోట్ పుస్తకంలో ఆ యొక్క పటాన్ని గీయాలి. ఏంటి సార్ మనకు కనబడుతుంది అంటే అదే మనకి బ్యాక్టీరియా. ఏ బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అనేది పాలను పెరుగుగా మారుస్తుంది. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా. రైట్. మన చర్మం పైన అనేక రకరకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఎక్కడండి? మన చర్మం పైన అనేక రకాల బ్యాక్టీరియాలు పెరుగుతాయి. వీటిలో కొన్ని రోగాలు కలుగజేస్తాయి, కొన్ని ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి. మన చర్మం పైన అనేక రకాల బ్యాక్టీరియా పెరుగుతాయండి. ఈ బ్యాక్టీరియాలు కొన్నేమో రోగాలు కలుగజేస్తే, మరికొన్ని బ్యాక్టీరియా అయితే ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం, సింబయాసిస్ అంటాము, సహజీవనం చేస్తాయి. మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. అంటే మన శరీరం పైన కాకుండా మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియా ఉన్నాయి. ఈ యొక్క శరీరం లోపల ఉండే ఈ యొక్క బ్యాక్టీరియాలు మానవునికి కొన్ని ఉపయోగపడతాయండి. మన జీర్ణ వ్యవస్థలో కూడా బ్యాక్టీరియాలు ఉంటాయి. మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థలో, మన దేహంలో జీర్ణ వ్యవస్థలో
మరి కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటాయి. ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేవి ఈ యొక్క జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క బ్యాక్టీరియా అనేవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరి ఉపయోగపడతాయండి. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పోతే ఈ బ్యాక్టీరియాలు అనేవి 1000కి పైగా 1000కి పైగా రకరకాల బ్యాక్టీరియాలు అనేవి అన్ని చోట్ల ఉంటాయని చెప్పవచ్చండి. సుమారు ఈ యొక్క బ్యాక్టీరియాలు 1000 రకాలు నుండి ఈ 1000 రకాల బ్యాక్టీరియాలు కూడా రకరకాల బ్యాక్టీరియాలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే ఈ యొక్క బ్యాక్టీరియాలు నేలలో ఉంటాయి, గాలిలో ఉంటాయి, నీటిలో కూడా ఉంటాయండి. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేవి అతి తక్కువ ఉష్ణోగ్రత అతి తక్కువ ఉష్ణోగ్రతలో అదేవిధంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలో కూడా జీవించగలవండి. అతి తక్కువ ఉష్ణోగ్రత అదేవిధంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత కూడా జీవించగలవు ఈ యొక్క బ్యాక్టీరియాలు. 1999 సంవత్సరంలో 1999 సంవత్సరంలో ఇది ఓల్డ్ బుక్ కూడదండి. 1999 సంవత్సరంలో హైడ్ ఎన్ సుల్జ్ అనేటువంటి శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియోమార్గరేటా నమీబియన్సిస్ నుండి అతిపెద్ద బ్యాక్టీరియాను కనుగొన్నాడు. ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఎంత పొడవు అంటే ఇది దాదాపు 0.75 మిల్లీమీటర్ల పొడవైతే ఉంటుంది. ఈ యొక్క థియోమార్గరేటా నమీబియన్సిస్ ఈ యొక్క బ్యాక్టీరియాని మనం కంటితో నేరుగా చూడవచ్చు. ఎవరు ఈ కంటి కనిపించే బ్యాక్టీరియాని కనుగొందంటే హైడ్ ఎన్ సుల్జ్. ఎక్కడంటే థియోమార్గరేటా నమీబియా సముద్ర తీర ప్రాంతంలో కనుగొన్నాడు. ఆ బ్యాక్టీరియా పేరేమో థియోమార్గరేటా నమీబియన్స్. 1999లో ఈ యొక్క బ్యాక్టీరియాను కనుగొనడం జరిగింది. ఇది కంటికి కనిపించే బ్యాక్టీరియా. కంటికి కనిపించే బ్యాక్టీరియాకు ఉదాహరణ అంటే మనం ఏం చెప్పాలంటే థియోమార్గరేటా నమీబియన్స్. మరి కంటికి కనిపించే బ్యాక్టీరియాను మొదటగా ఎక్కడ కనుగొన్నారంటే నమీబియా సముద్ర తీరంలో. మరి కంటికి కనిపించే బ్యాక్టీరియాని ఎవరు కనుగొనంటే హైడ్ ఎన్ సుల్జ్ అని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ శైవలాలను పరిశీలిద్దాం. ఇక్కడే మనకి 2024 డిఎస్సి జూలై 24న జరిగినటువంటి ఎగ్జామ్లో ఇక్కడ బిట్ జరిగిందని శైవలాలు పరిశుద్ధమని. రైట్. కుంటలలో నిలువ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండటాన్ని మనం సాధారణంగా చూస్తుంటామండి. అంటే నీళ్లు స్టాక్ ఉండకండి, నిలవ ఉండకండి, మనం అక్కడ నీళ్ళు అనేవి కొంచెం పచ్చగా ఉంటాం మనం చూస్తుంటాం. నీటిలో పెరిగే శైవలాలు ఇతర పెరిగే మొక్కల వల్ల ఈ యొక్క నీటికి అనేది పచ్చదనం వస్తుంది. ఎందుకు ఈ విధంగా పచ్చగా ఉంటున్నారంటే నీటిలో శైవలాలు పెరగడం వల్ల, అదేవిధంగా ఆ యొక్క నీటిలో ఇతర మొక్కలు, ఉదాహరణ మనకి వాలిస్ నేరేటువంటి కొన్ని రకాల మొక్కలు పెరగడం వల్ల ఈ యొక్క నీటికి పచ్చదనం అనేది వస్తుంది. రైట్. కార అదేవిధంగా స్పైరోగర్ లాంటి శైవలాలను నేరుగా కంటితో చూడవచ్చండి. కార అనేటువంటి ఒక శైవలము, అదేవిధంగా స్పైరోగర్ అటువంటి ఈ యొక్క శైవలాలను మనము నేరుగా కంటితో చూడవచ్చు. నీటిలో ఉన్నటువంటి మరి చాలా శైవలాలను మనము కంటితో చూడలేము. నీటిలో ఉన్నటువంటి చాలా శైవలాలు మనము కంటితో చూడలేము. మరి నీటి కుంట లేదా చెరువు నీటిని ఆకుపచ్చని తెట్టుతో సహా సేకరించాలి. నీటిలో ఉన్నటువంటి కుంట లేదా చెరువు నీటిని మనం ఏం చేయాలంటే ఆకుపచ్చని తెట్టుతో సహా సేకరించాలి. సేకరించి
ఈ నీటిని ఒక నీటి చుక్క తీసుకొని మనం మైక్రోస్కోప్ సహాయంతో మనం పరిశీలించినట్లయితే మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించినట్లయితే మనం రకరకాల జీవులను చూడొచ్చు. ఎలా అంటే ఈ యొక్క నీటిని ఒక స్లైడ్ పైన వేసి దానిపైన కవర్ స్లిప్ వేసేసి ఈ కవర్ స్లిప్ వేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే సూక్ష్మదర్శినితో మనం పరిశీలిస్తూ అందులో ఎలాంటి నిర్మాణం కొన్నేమో ఆకుపచ్చని సన్నని దారులు ఏమో కనబడతాయి, మరి కొన్నేమో రకరకాల ఆకారాలు కనబడతాయి. కాబట్టి వాటి యొక్క ఆకారాలు మనం ఆ యొక్క స్లైడ్లో కనబడిన విధంగా మనం పటాలు గీసినట్టే మనం వాటిని నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులుగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా, వెరీ ఇంపార్టెంట్ అండి. సూక్ష్మ శైవలాలు మైక్రో ఆల్గే సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయుక్రియ భూమి మీద నివసించే జీవులకు చాలా ముఖ్యం. భూమిపై నివసించే జీవులకు చాలా ముఖ్యం. వాతావరణంలోని సుమారు సగభాగం ఆక్సిజన్ను ఇవే ఉత్పత్తి చేస్తాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్లో సగభాగము ఈ యొక్క సూక్ష్మ శైవలాలు అనేవి కిరణజన్య సంయుక్త జరుపుకొని ఈ యొక్క ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ ప్రోటోజోవాలను పరిశీలిద్దాం. రైట్, ప్రోటోజోవాలను వర్ధనం చేయడానికి ఎండుగడ్డిని కుంట నీటిలో నానబెట్టాలండి. ఏం చేయాలి మనం ఈ యొక్క ప్రోటోజోవాల పరిశీలన చేయడానికి మనం ఒక ఎండుగడ్డ తీసుకొని ఈ యొక్క ఎండుగడ్డిని కుంట నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఈ నానబెట్టి 3-4 రోజుల తర్వాత గడ్డితో సహా ఈ యొక్క నీటిని సేకరించాలండి. గడ్డితో సహా ఫస్ట్ అంటే ఎండుగడ్డి తీసుకోవాలి. ఈ యొక్క ఎండుగడ్డిని కుంట నీటిలో నానబెట్టాలి. 3-4 రోజుల తర్వాత ఎండుగడ్డి సహా ఈ యొక్క నీటిని సేకరించి మరి నీటి నుండి 1-2 చుక్కల నీటిని సేకరించి నీటి నుండి సేకరించిన ఆ యొక్క నీటి నుండి 1 లేదా 1-2 చుక్కల నీటిని ఈ యొక్క స్లైడ్పై తీసుకొని కవర్ స్లిప్ కప్పాలి. ఈ యొక్క కవర్ స్లిప్ కప్పి మనం సూక్ష్మదర్శిని సహాయం చేత మనం పరిశీలించినట్లయితే మనకి కొన్ని జీవులు కనబడతాయి. అవి ఏ విధంగా కనబడుతున్నాయో మనం నోట్ పుస్తకంలో మనం పటము గీయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే సూక్ష్మ ఆర్ద్ర పొడులు పరిశీలిద్దాం. పరిశుద్ధమండి. నేల సారాన్ని పెంచడానికి సూక్ష్మ ఆర్ద్ర పొడులు చాలా అవసరం. అదేవిధంగా నేల సారాన్ని పెంచేటి అనిలిడ వర్గ జీవులు కూడా నేల సారం అంటే వానపాము కూడా ఈ యొక్క నేల సారాన్ని పెంచుతుంది. అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్ర పొడులు కూడా ఏం చేస్తాయంటే నేల సారాన్ని పెంచడానికి ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్ర పొడులు అనేవి చాలా అవసరం. ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్ర పొడులు నేల సారాన్ని పెంపొందించేందుకు సహాయం చేస్తాయి. ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్ర పొడులు నేల సారాన్ని మరి పెంపొందించేందుకు సహాయం చేస్తాయి. కొన్ని రకాల సూక్ష్మ ఆర్ద్ర పొడులు మన చర్మం పైన, కనురెప్పల పైన, పరుపులలో, దుప్పట్లలో మొదలైన ప్రదేశాలు కూడా ఉంటాయి. రైట్, ఈ విధంగా నేల సారాన్ని పెంచడమే కాకుండా కొన్ని రకాల సూక్ష్మ ఆర్ద్ర పొడులు అనేవి మన యొక్క చర్మం పైన, అదేవిధంగా కనురెప్పల పైన, పరుపులలో, దుప్పట్లలో మొదలైన ప్రదేశాలు ఉంటాయి. కొన్ని రకాల సూక్ష్మ ఆర్ద్ర నేల సారాన్ని పెంచుతాయి. అదేవిధంగా మన చర్మం పైన, కనురెప్పల పైన, పరుపులో, దుప్పట్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్ర పొడులు. నెక్స్ట్ కొన్ని మైక్రో ఆర్ద్ర పొడాలు అంటే సూక్ష్మ ఆర్ద్ర పొడాలు. కొన్ని సూక్ష్మ ఆర్ద్ర పొడాలు స్కాబిస్ అంటే మనం ఏమంటే గజ్జి అంటామండి. స్కాబిస్ మనం ఏమంటాం గజ్జి. కొన్ని మైక్రో ఆర్ద్ర పొడాలు లేదా సూక్ష్మ ఆర్ద్ర పొడాలు. కొన్ని మైక్రో ఆర్ద్ర పొడాలు స్కాబిస్ గజ్జి లాంటి చర్మ వ్యాధులను కలుగజేస్తాయి. ఉదాహరణ గజ్జి క్రీమ్ అండి. మరి సూక్ష్మ ఆర్ద్ర పొడి ఉదాహరణ అంటే ఈ గజ్జి క్రీమ్ ఏంటంటే ఎకారస్ నుండి దీన్ని మనం గజ్జి క్రీమ్ అంటాము. ఇది సూక్ష్మ ఆర్ద్ర పొడి చెప్తాం.
ఇది స్కాబిస్ గజ్జిని కలగజేస్తుంది. నెక్స్ట్, ఈ యొక్క స్కాబిస్ లేదా గజ్జి క్రిమి అనేది బ్యాక్టీరియాల మాదిరిగా సూక్ష్మజీవి బ్యాక్టీరియా మాదిరిగా సూక్ష్మజీవులు కావు, కానీ అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే కీళ్ళతో కూడిన కాళ్ళు ఉన్న జీవులు. అందుకే మనం సూక్ష్మ ఆర్ద్రోపోడ్ వస్తాం. ఎందుకంటే ఆర్ద్రో అంటే ఏంది? కాళ్ళు. ఆర్ద్రో అంటే కాళ్ళు. పొడ ఆర్ద్రో అంటే అతుకులు కలిగిన, పొడ అంటే పాదాలు. అంటే అతుకులు కలిగిన కీళ్ళు లేదా కలిగినటువంటి పాదాలు ఉన్నటువంటి మనం ఆర్ద్రోపోడ్ అంటామండి. మరి ఈ యొక్క గజ్జి క్రిమిని సాధారణంగా ఈ బ్యాక్టీరియా కావండి. ఇవి కంటికి కనిపించకుండా ఉండే కావు. ఇవి అతి సూక్ష్మ పరిమాణంలో ఉన్నటువంటి ఆర్ద్రోపోడ్లు అండి. మరి ఇవి కీళ్ళతో కూడినటువంటి కాళ్ళను కలిగి ఉంటాయి, ఈ యొక్క సూక్ష్మ ఆర్ద్రోపోడ్లు. రైట్. చర్మ వ్యాధులను కలగజేసే లేదా గజ్జి వ్యాధిని కలగజేసే సూక్ష్మ ఆర్ద్రోపోడ్కు ఉదాహరణ అంటే ఏం చెప్పాలి? గజ్జి క్రిమి చెప్పాలి. రైట్. గజ్జి క్రిమి గజ్జి లాంటి చర్మ వ్యాధులు కలగజేసి ఆ యొక్క గజ్జి క్రిమి ఏ వర్గానికి చెందిందంటే మనం ఆర్ద్రోపోడ్ వర్గానికి చెందిందని మనం చెప్పాలి. నెక్స్ట్, మీకు తెలుసా? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసా? మృత్తికలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, సూక్ష్మ ఆర్ద్రోపోడా, శిలీంధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. మృత్తికలు ఏమిటండి? బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, సూక్ష్మ ఆర్ద్రోపోడా, శిలీంధ్రాలు మొదలైనటువంటి సూక్ష్మజీవులు అనేవి ఎక్కువ ఉంటాయి ఈ యొక్క మృత్తికలో. ఇక్కడ ఒక బిట్టు చూడండి. ఒక ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందం ఉన్న పై పొరలో 8 అంగుళాల మందం ఉన్నటువంటి పై పొరలో ఉండే బ్యాక్టీరియాలు అనేవి సుమారు 5.5 టన్నుల వరకు ఉంటాయి. 1 ఎకరం నుండి 8 అంగుళాల మందం ఏంటిది? మృత్తిక. 8 అంగుళాల మందం మృత్తిక. ఈ యొక్క 8 అంగుళాల మందం ఉన్నటువంటి ఆ మృత్తిక యొక్క పై పొరలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి అంటే సుమారుగా 5.5 టన్నుల వరకు అయితే ఉంటాయి. 5.5 టన్నుల వరకు ఉంటాయి ఈ యొక్క బ్యాక్టీరియాలు. మరి ఈ యొక్క బ్యాక్టీరియాలు, ఈ యొక్క 5.5 టన్నుల నుండి ఈ యొక్క బ్యాక్టీరియాలు దేని సార్ అంటే ఇవి పంటలు పండడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ యొక్క బ్యాక్టీరియాలు అనేవి పంటలు పండడానికి చాలా ఉపయోగపడతాయి. మరి క్రిమి సంహారకాలను అధికంగా మనము వ్యవసాయంలో వాడటం లేదంటే ఆ యొక్క మృత్తికటువంటి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేవి నశించిపోతాయి. మరి ఎప్పుడైతే ఈ యొక్క సూక్ష్మజీవులు నశించిపోతాయో పంట యొక్క దిగుబడి కూడా తగ్గుతుంది. ఇది మీకు తెలుసా? నెక్స్ట్, నేలలోని సూక్ష్మజీవులను పరిశీలిద్దాం. రైట్. పొలం నుండి కొంత మట్టిని ఒక బీకర్ లేదా గ్లాసులోకి సేకరించాలి. పొలం నుండి మనం కొంత మట్టి తీసుకొని ఈ యొక్క మట్టిని ఒక బీకరు లేదా గ్లాసులోకి సేకరించాలి. దీనిలో కొంత నీరు పోసి బాగా కలిపి తర్వాత మట్టి కణాలు బీకరు అడుగున చేరుకునే వరకు ఆగి దాని నుండి ఒక చుక్కను డ్రాపర్ తీసుకొని స్లైడ్ పైన వేసి మనం పరిశీలించాలి. స్లైడ్ వేసి పరిశీలించి ఆ యొక్క స్లైడ్లో మనకి ఏమైతే కనబడుతున్నాయో వాటిని మనం పటాలను గీయాలి. ఇవన్నీ కూడా ఎక్కడ కనబడేటువంటి యొక్క జీవులను ఎక్కడ అంటే మట్టిలో ఉన్నటువంటి లేదా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులుగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే వైరస్లు అండి. నెక్స్ట్, వైరస్. ఈ యొక్క వైరస్లు మనం సజీవులకు నిర్జీవులకు మధ్య వారధులుగా చెప్తామండి. వైరస్లను మనం అంటే సజీవులకు అదేవిధంగా నిర్జీవులకు వారసులు చెప్తాము ఈ యొక్క వైరస్లను. వైరస్ అంటే ఏమిటంటే వైరస్ అనగా ఏంటంటే విష ద్రవం. వైరస్ అంటే అర్థం ఏంటండి? విష ద్రవం. ఈ యొక్క వైరస్లు చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి జీవులు. ఎందుకంటే ఇవి సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. మరి
సజీవ కణములో ఉన్నప్పుడు లేదా బ్యాక్టీరియా, వృక్ష కణాలు, జంతు కణాలు అదే ఈ కణంలో ఉన్నప్పుడు ఇవి ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి. అంటే వైరస్‌లు అనేవి సజీవ కణంలో లేకుండా బయట ఉన్నప్పుడేమో నిర్జీవులుగా, అలా కాకుండా సజీవుల యొక్క దేహంలో ఈ యొక్క వైరస్‌లు ఉంటే ఈ యొక్క వైరస్‌లు సజీవులుగా ప్రవర్తిస్తాయి. ఎప్పుడంటే ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు. రైట్ చూడు ఇక్కడ వైరస్‌లు చాలా ఆసక్తిని రేకెత్తించే జీవులు. ఇవి సజీవ కణం బయట ఉండడం నిర్జీవులుగాను, కానీ బ్యాక్టీరియా, వృక్ష కణాలు, జంతు కణాలు లాంటి అతిదేయ కణాల్లో ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు ఇవి సజీవులుగా ప్రవర్తిస్తాయి. ఈ యొక్క వైరస్ అందుకని ఈ యొక్క వైరస్‌లను సజీవులకు, నిర్జీవులకు మధ్య వారం చెప్తారు. వైరస్ అనగా విష ద్రవం అని అర్థము. మరి ఈ యొక్క వైరస్‌లను శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలము. శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడాలి. ఇక్కడ మైక్రోస్కోప్స్ ఇక్కడ 3 రకాలండి. ఒకటేమో సరళ సూక్ష్మదర్శిని, 2 సంయుక్త సూక్ష్మదర్శిని, మూడోది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని. సంయుక్త సూక్ష్మదర్శిని అంటే ఏంటి? ఒకే కటకం ఉంటుందండి. దాన్ని మనం సింపుల్ మైక్రోస్కోప్ అంటాము. ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉంటాయి. దాన్ని మనం సంయుక్త సూక్ష్మదర్శిని, దీన్ని మనం కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటాము. నెక్స్ట్ మూడోది ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. రైట్. ఇక్కడ సరళ సూక్ష్మదర్శినేమో కణాన్ని మనం పరిశీలిస్తాము. సరళ సూక్ష్మదర్శిని సంయుక్త సూక్ష్మదర్శిని ఏంటంటే కణములోని కణాంగాలను పరిశీలిస్తాము. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కణాంగములోని లోపల భాగాలు చూస్తాము. ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఈ యొక్క మైక్రోస్కోప్ మూడిటికి తేడా అండి. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది వైరస్లు అండి. మరి ఈ యొక్క వైరస్ల వల్ల కొన్ని రకాల వ్యాధులు అయితే కలుగుతాయండి. మరి వైరస్ వల్ల వచ్చే వ్యాధులు తరచుగా మనకి ప్రశ్న వస్తుందండి. ఈ యొక్క వైరస్ వలన పోలియో, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, మసూచి, తట్టు, నాట్ అట్టండి తట్టు, అదేవిధంగా జలుబు, ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ కూడా వైరస్ వల్ల వస్తుంది. వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఏంటంటే ఒకటి పోలియో, స్వైన్ ఫ్లూ, కలక, మసూచి, తట్టు, అదే జలుబు, ఎయిడ్స్ అనేవి ఈ యొక్క వైరస్ల వల్ల వచ్చేటువంటి వ్యాధులుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ పోతే ఈ యొక్క వైరస్లు అనేవి జంతువుల, మొక్కల శరీరాల్లో కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ఈ యొక్క వైరస్లు అనేవి జంతువుల, మొక్కల శరీరాలు కూడా ఉంటాయి. అంత మాత్రం కాకుండా ఈ యొక్క వైరస్లు బ్యాక్టీరియాల వలె అత్యంత శీతల ప్రదేశాల్లో, అత్యధిక వేడి ప్రదేశాల్లో ఉంటాయండి. ఈ యొక్క వైరస్లు అత్యంత శీతల ప్రదేశాల్లో, అదేవిధంగా అత్యంత వేడి ప్రదేశాలు ఉంటాయి. ఎడారులలో ఉంటాయి, చిత్తడి నేలలో ఉంటాయి. ఎక్కడైనా సరే అన్ని రకాల వాతావరణంలో ఈ యొక్క వైరస్లు జీవించగలుగుతాయి. వైరస్లు జీవించ అందుకనే ఈ యొక్క వైరస్లు మనం అంటే సర్వాంతర్యాములు అంటాం. ఏమంటే వైరస్ మనం సర్వాంతర్యాములు అంటే అన్ని రకాల వాతావరణాలు, అంటే అన్ని రకాల వాతావరణంలో, అన్ని రకాల ప్రదేశాల్లో, అన్ని రకాల వాతావరణంలో ఇవి జీవించగలుగుతాయి. మరి కొన్ని వైరస్లు అనేవి ఇతర జీవుల మీద ఆధారపడి పరాన్న జీవులుగా జీవిస్తాయి. కొన్ని రకాల వైరస్లు ఏంటంటే ఇతర జీవులపైన ఆధారపడి ఈ యొక్క పరాన్న జీవులుగా జీవిస్తాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు స్వతంత్రంగా జీవించాయి. కొన్ని రకాల వైరస్లు అనేవి స్వతంత్రంగా జీవిస్తాయి. అంటే కొన్ని రకాల వైరస్లు ఏమో పరాన్నజీవులుగా, ఇతర జీవులు పరాన్నజీవులుగా జీవిస్తాయి. కొన్ని రకాల వైరస్లు ఏమో స్వతంత్రంగా జీవించగలుగుతాయి. ఇవి వైరస్లు ఉన్నటువంటి ప్రదేశం అండి. ఈ యొక్క వైరస్ మనము సర్వాంతర్యాములు అంటాము. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా? రైట్. బ్యాక్టీరియా అభిరంజనం, బ్యాక్టీరియా స్టైనింగ్ అంటామండి. బ్యాక్టీరియాలు చిన్న చిన్న సూక్ష్మజీవులు
సూక్ష్మదర్శినితో చూడాలంటే ముందుగా వాటిని అభిరంజనం చేయాలి. ఈ యొక్క సూక్ష్మజీవులను ఏ సూక్ష్మజీవి అయినా, ఏ కణమైనా, ఏ కణంగానైనా మనం చూడాలంటే ఖచ్చితంగా వాటిని అభిరంజనం లేదా స్టైనింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అలానే ఈ యొక్క బ్యాక్టీరియాలు కూడా చిన్న చిన్న సూక్ష్మజీవులు కాబట్టి వీటిని సూక్ష్మదర్శినితో ముందుగా చూడాలంటే ఈ యొక్క బ్యాక్టీరియాలను ముందుగా అభిరంజనము చేయాలి. ఎలా చేయాలంటే బ్యాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని అంటే బ్యాక్టీరియాలు కలిగినటువంటి పదార్థాన్ని అంటే ఏ పదార్థంలో అయితే బ్యాక్టీరియా ఉంటాయో ఉదాహరణ మజ్జిగలో ఉంటాయి, అదేవిధంగా పెరుగులో ఉంటాయి బ్యాక్టీరియా. ఈ విధంగా బ్యాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని లేదా ఆ యొక్క పదార్థాన్ని స్లైడ్పై వేసి కొద్దిగా వేడి చేయాలి. స్లైడ్ వేసి కొద్దిగా వేడి చేయాలి. స్లైడ్పై వేసి కొద్దిగా స్లైడ్పై వేసి కొద్దిగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత దీనికి క్రిస్టల్ వైలెట్ ఇందాక ఆల్రెడీ చెప్పామండి. క్రిస్టల్ వైలెట్ మరి వేసి 30 నుండి 60 సెకండ్ల తర్వాత నెమ్మదిగా స్లైడ్పై నీరు పోసి ఈ యొక్క స్లైడ్ను కడగాలండి. ఈ యొక్క స్లైడ్ను కడిగి ఈ యొక్క స్లైడ్ను మనం సూక్ష్మదర్శిని సహాయంతో మనం పరిశీలించినట్లయితే మనకి ఈ యొక్క బ్యాక్టీరియాలను మనం చూడవచ్చండి. బ్యాక్టీరియాలు ఇందులో మనకు ముఖ్యం ఏంటంటే బ్యాక్టీరియాలో మరి అభిరంజనం చేసేటువంటి పదార్థం అంటే క్రిస్టల్ వైలెట్ అండి. మరి వేసి దీన్ని ఆ యొక్క మాధ్యమాన్ని అంటే బ్యాక్టీరియా మాధ్యమాన్ని తీసుకొని కొద్దిగా వేడి చేసి తర్వాత క్రిస్టల్ వైలెట్ చుక్క వేసి 30 నుండి 60 సెకండ్లు నెమ్మదిగా మరి స్లైడ్ పై నీరు ఉంచి స్లైడ్ పై నీరు పోసి దాన్ని కడిగి ఆ తర్వాత సూక్ష్మదర్శిని మనం ఆ పొడిగా ఉండే ఆ సూక్ష్మదర్శితో మనం సూక్ష్మదర్శిని చేత ఆ యొక్క స్లైడ్ను మరి సూక్ష్మదర్శి చేత మనం చూసినట్లయితే అందులో మనకి ఈ యొక్క బ్యాక్టీరియాలు మనకి కనబడతాయి. మరి ఈ యొక్క ఇక్కడ ఒక బిట్ ఉందండి. ఈ యొక్క బ్యాక్టీరియాలను చూడడానికి మరి ఎలాంటి ఉపయోగించాలంటే 25 ఇంటూ లేదా 40 ఇంటూ మ్యాగ్నిఫికేషన్తో పరిశీలించాలి. ఇది మనకు ముఖ్యమైన టాపిక్ అండి. ఇక నెక్స్ట్ పోతే మనకి ఈ యొక్క పాఠ్యాంశంలో మనం ఉన్నటువంటి కీలక పదాలండి ఏంటివి? సూక్ష్మజీవులు అంటే ఏమిటి, సూక్ష్మదర్శిని అంటే ఏమిటి, అదేవిధంగా శైవలాలు అంటే బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు, అదేవిధంగా బ్యాక్టీరియా శిలీంధ్రాలు, ప్రోటోజోవా, సూక్ష్మ ఆర్ధపొడులు, అదేవిధంగా వైరస్ గురించి మనం ఈ యొక్క పాఠ్యాంశంలో మనం నేర్చుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క పాఠంలో మనం ఏం నేర్చుకున్నామంటే సూక్ష్మజీవులు అనేవి చాలా చిన్నగా ఉంటాయని వాటిని కంటితో మాత్రమే వాటిని కంటితో మాత్రమే చూడగలం మనం నేర్చుకున్నాం. మరి ఈ యొక్క సూక్ష్మజీవులను సూక్ష్మదర్శనంతో మాత్రమే చూడగలమని నేర్చుకున్నాం. అదేవిధంగా యాంటెన్మల్ లివెన్ హుక్ ఏం చేశారంటే ఒకే కడక ఉన్నటువంటి సింగిల్ లెన్స్ అండి, ఒకే కడక ఉన్నటువంటి శక్తివంతమైన సూక్ష్మజీవి కనుగొన్నాడు. ఇక మన చుట్టూ సూక్ష్మజీవులు అనేవి అన్ని చోట్ల ఉంటాయని నేర్చుకున్నాము. గాలి, నీరు, నేలతో పాటు మంచుతో కూడినటువంటి వాతావరణం, అదేవిధంగా వేడి నీటి బుగ్గల వరకు అన్ని రకాల ఉష్ణోగ్రతల్లో ఈ యొక్క సూక్ష్మజీవులు ఉంటాయని మనం నేర్చుకున్నామండి. అదేవిధంగా ఈ యొక్క సూక్ష్మజీవులు ఏంటంటే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, శైవలాలు, సూక్ష్మ ఆర్ధపులని అనేటువంటి సమూహాలుగా ఈ యొక్క సూక్ష్మజీవులను వర్గీకరిస్తామని నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వైరస్ అనేవి ప్రత్యేకమంటి సూక్ష్మజీవులు నేర్చుకున్నామండి. ఈ యొక్క వైరస్ అనేవి ప్రత్యేకమంటి సూక్ష్మజీవులు అని నేర్చుకున్నాము. మరి అంతేకాకుండా ఈ యొక్క వైరస్ అనేవి ఆసక్తి రేగించేటువంటి సూక్ష్మ నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ యొక్క వైరస్ అనేవి సజీవులకు నిర్జీవుల మధ్య వారధిగా ఉంటాయని నేర్చుకున్నాం. అదేవిధంగా వైరస్ అంటే విష ద్రవం అని కూడా మనం నేర్చుకున్నామండి. వైరస్ అంటే ఏంటి? విష ద్రవం అని అంటాం మనం కూడా మనం నేర్చుకున్నాము. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వైరస్లు ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులు అని ఇవి సజీవులకు ఇక్కడ సజీవులకు నిర్జీవుల మధ్య వారధిగా ఉంటాయి. ఇవి సజీవ కణాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి చెబుతాయి మనం నేర్చుకున్నామండి. ఇది మనకు ఉన్నటువంటి సూక్ష్మ జీవ ప్రపంచంలోని మొదటి భాగము. చూస్తూనే ఉండండి
ప్రజ్ఞ ట్యుటోరియల్స్.